ఇక్కడ నల్గొండ జిల్లా మాలల ఆత్మీయ గౌరవ సభకు విచ్చేసినటువంటి అధిరథ మహాశైలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, జాతీయ అధ్యక్షులు రమణ గారికి, అలాగే మా సహచర మా అక్క పున్నమ్మ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యనమల రాజ్ కుమార్ గారికి, అలాగే మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ మా తోడుంటి రెండు రైలు పట్టాలలాగా ఉన్న మా ఇద్దరికి రాష్ట్ర అధ్యక్షులకి, జాతీయ అధ్యక్షులకి, ఇంజన్ లాంటి వ్యక్తి మా రాజారావు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మనం సమావేశం దేనికి కావడం జరిగింది, మన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి, మనం ఏం చేయాలి, ఇప్పటి వరకు మనం అందరం ఏం విన్నాం, మన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనేది ఒక ఆలోచన చేయాల్సిందిగా అవసరం ఉన్నది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు వర్గీకరణ జరిగింది అన్న ఆలోచనతోటి మనం అందరం ఇక్కడ ఏకమైనము అనుకుంటున్నాము. మన ముందర ఒక వర్గీకరణ అంశం ఉన్నది అనుకుంటున్నాం. ఉదాహరణ అంటే ఈ వర్గీకరణ అంశాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, ఎలాగైతే మనకు న్యాయం జరుగుతుంది, ఇప్పటికి మనకు జరిగిన అన్యాయం ఏంటి అనేది వక్తలు ఫస్ట్ ఇది వివరించాలి. అంటే 9% ఉన్న రిజర్వేషన్ని ఈరోజు 9% రిజర్వేషన్ మన మిత్రులు ఎంఆర్పిఎస్ వాళ్ళు వాళ్ళకు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి ఇస్తాము అని బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని ప్రభుత్వాలు ఎంఆర్పిఎస్కు మద్దతు చేసింది. మీకు 9% రిజర్వేషన్ ఇస్తున్నామని వాళ్ళకు ఇప్పుడు మద్దతు చేస్తున్నది. అంటే మనకు 5% రిజర్వేషన్ మిగులుతున్నది నెక్స్ట్ మనకు మాలల. అంటే ఉన్న రిజర్వేషన్ 14% ఉన్న రిజర్వేషన్ని ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలనుకున్నాడు. ఏ రాష్ట్రమైనా కానీ ఉన్న రిజర్వేషన్ పెంచి ఎవరైతే జనాభా ప్రాతిపదికంగా ఎక్కువ ఉన్నది వాళ్ళకు ఇంత ఈ రకంగా చేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక అంశం. అంటే ఉన్న దాంట్లో గుంజుకొని పోయి వాళ్ళకు పెట్టనీకే ఈ మోడీ ఎవరు, ఈ రేవంత్ రెడ్డి ఎవరు, ఆయన పేరు కూడా చాలా మంది చెప్పలేకపోతుంది. అప్పటి నుంచి రేవంత్ అనుకుంటున్నాడు. నిజంగా చెప్తున్నా, ఆయన గురువు గారు లంగా ఇక్కడికి వెళ్ళి దాంట్లో అక్కడ పోయి పడ్డాడు. చంద్రబాబు అంటోడు ఈ ఇతరం పెట్టిండు, దాన్ని అమలు పరుస్తున్నటువంటి ఒక సన్నాసి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇయ్యాలనుకున్నాడు రిజర్వేషన్ పెంచి ఈ రకంగా మాలలకు మాదిలకు ఇద్దరి కూర్చుండబెట్టి న్యాయం చేసిన వాడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు. మీకు ఉన్నదాంట ఈయనకిస్తా ఆయనకిస్తా అని పంచాయతీ పెట్టి 30 ఏళ్ళ నుంచి కొట్లాడుకోబెట్టి ఇది ఎవడా, ఇది ఇక్కడ న్యాయం ఇది? అసలు జరుగుతున్న దాన్ని రిజర్వేషన్ పెంచాలని మనం కొట్లాడాలి. రిజర్వేషన్ మనం పెంచాలని కొట్లాడాలంటే మనం ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ ఉన్న సభలో 10 మంది హిందూ రాగానే రవణకు ఒక మీటింగ్ పెడితేనే రాకపోతే, ఇక్కడ పోయి ఢిల్లీకి వినిపించాలంటే ఇక్కడ మనం 10 మంది ఏకం కావాలి. ఈ 10 మందిని ఏకం కావాలంటే ఏం చేయాలి? మన మీడియా వ్యక్తులు ఏదో లొల్లేతుందేమో అని ఇక్కడ వచ్చి ఈ సమావేశాన్ని తీసుకొని పోయి ఇంకొక జిల్లా స్థాయిలో తెలియపరిస్తే, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి ప్రపంచ స్థాయి కూడా తెలియాల్సిన అవసరం వస్తుంది. అలా తెలియాలంటే ఈరోజు 90% మంది అగ్రకులాల పెత్తందాల పార్టీలు ఉన్నాయి, మనకు అనగదొక్కాలని చూస్తున్నాయి. పెత్తందాల మీడియా ఉన్నది, మనల్ని అనగదొక్కాలని చూస్తున్నది. ప్రతి ఒక్క విషయంలో పెత్తందారులను నడుస్తున్నది కనుక పెత్తందారులను ఎదుర్కోవాలంటే మనం సభలు సమావేశాలు పెట్టుకొని చెప్పేది క్షుణ్ణంగా విని దాన్ని ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ అనేది ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు అందరం చెప్పుకున్నాం
అందరం అన్ని విజయాలుగా మాట్లాడుకున్నాం. కానీ మన భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి, ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఇప్పుడు జరిగిన అన్యాయం ఏంటి, దానికి క్షుణ్ణంగా వినాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన మిత్రులందరం తీసుకునే కార్యక్రమానికి అందరం అటెండ్ కావాలి. ఈ సమావేశాలకు అటెండ్ అయ్యి తెలుసుకొని చేయాల్సిన దాని గురించి ఆలోచించి ఆ కార్యక్రమం చేయాల్సిందిగా మీ అందరిని వేడుకొని మీ అందరికీ ప్రాధాన్యవందనాలు చేస్తున్నాను.